తమ స్వంత అవసరాలను కూడా పక్కన పెట్టి మరి ఇతరులకు సహాయపడేటువంటి రాశుల వారు ఉన్నారు. వారు ఎవరు ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా వీరికన్నా కూడా వీరి దగ్గరి వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వారి కోసమే పనులను చేస్తూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం కారణంగా ఇంకా వీరి మంచితనం కారణంగా వీరు నలుగురి మధ్యలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. అలాగే వీరు వేరొకరి పనులను కూడా వీరి స్వంత పనులలాగా పూర్తి చేస్తారు. ఆ రాశుల కోవకు చెందిన వారిలో మొదటగా ఉండేటువంటి రాశి మీన రాశికి చెందినవారు. వీరు ఎప్పుడూ కూడా ఇతరులకు సంబంధించి ఏదో ఒక ఆలోచనలను చేస్తూనే ఉంటారు. అలాగే ఇతరుల పని పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. వీరి సాయశక్తుల వీరి సామర్థ్యం కొద్దీ కూడా ఇతరులకు సహాయపడటానికి ప్రయత్నిస్తారు. సహజంగానే వీరు ఎదుటివారి అవసరాలను తీర్చడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరు పెద్ద క్షమాపణ గుణం కలిగినటువంటి వారు. ఎప్పుడూ కూడా ఎదుటి వారిపై ఎలాంటి సందేహాన్ని పట్టుకోరు. అలాగే వీరు చుట్టూ ఉన్నటువంటి వారిని వీరు ఎప్పుడూ కూడా ఇష్టపడుతూనే ఉంటారు. అలాగే ఎదుటివారి యొక్క పనులను మధ్యలో వీరు అస్సలు వదిలివేయరు కూడా. ఆ తర్వాత రాశికి చెందినవారు కర్కాటక రాశివారు. ఈ రాశికి చెందినవారు వీరి జీవిత కాలంలో వారికన్నా కూడా ఇతరుల యొక్క పనులపైననే ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి ప్రియమైన వారికి ఎలాంటి కష్టం రాకుండా వారి కోసం వీరే శాయశక్తులా కష్టపడుతూ ఉంటారు. వీరి చుట్టూ ఉన్నటువంటి వారిని వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాగే వారికి వచ్చేటువంటి ఆపదలను ముందుగానే వీరు పసిగట్టగలరు. వీరి చుట్టూ ఉన్నటువంటి ప్రజల పట్ల అసలు వీరు ఎలాంటి ఆందోళనను వారికి కూడా రానియరు. ఎదుటివారి సమస్యకు వీరే ముందుగా మార్గాన్ని ఆలోచించి ఉంచుకుంటారు. వీరి దగ్గరి వారిలో ఎవరైనా నిరాశగా వీరికి కనబడితే అందుకు గల కారణాలను కనుక్కొని స్వయంగా వారిని బయటికి వేయడానికి ఎక్కువగా వీరిదైన సహాయాన్ని చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఎదుటివారు సహాయం చేయమని వారు అడగకున్నా సరే వీరే వారికి సహాయం చేస్తారు. అందుకే వీరు నలుగురి మధ్యలో గౌరవాన్ని పొందుతారు. ఆ తర్వాత కోవకు చెందిన రాశివారు తులా రాశివారు. వీరు చాలా ఉదార స్వభావం కలిగినటువంటి వారు. ఇంకా ఎప్పుడూ కూడా ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడుతారు. అలాగే వీరు ప్రతి విషయంలో కూడా ఎదుటి వారికి వారిదైనటువంటి సహాయాన్ని చేస్తారు. ముఖ్యంగా వీరు నగదు సహాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు వీరు తిరిగి ఏది ఆశించరు కూడా. ముఖ్యంగా వీరు ఎదుటి వారికి అకస్మాత్తుగా వచ్చేటువంటి కష్టాల సమయంలో వీరిదైన సహాయాన్ని చేస్తారు. ఎదుటివారు వీరిని స్వచ్ఛందంగా విరాళంగా కానీ వీరు ఇస్తారు తప్ప తిరిగి ఏది ఆశించినటువంటి సహాయాన్ని వీరు చేస్తారు. ఆ తర్వాత కోవకు చెందినవారు ధనుస్సు రాశివారు. ధనుస్సు రాశివారు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సరియైన సమయంలో సరియైన సహాయాన్ని అందిస్తారు. అలాగే వారు హృదయపూర్వకంగా ఏది ఇచ్చినా కానీ వీరు దానిని స్వీకరించరు. అలాగే వీరు ఎదుటి వారిని వీరితో సమానంగా గౌరవిస్తారు. వీరికి ఉన్నటువంటి దాంట్లోనే ఎదుటి వారికి సమానంగా వారికి పంచిపెడతారు కూడా. ఆ తర్వాత కోవకు చెందిన రాశివారు మకర రాశివారు. మకర రాశివారు కొన్ని విషయాలకు సంబంధించి చాలా గట్టిగా కనబడతారు. కానీ వీరు చాలా సున్నితమైన మనస్కులు. ముఖ్యంగా ఎదుటివారు ఏదైనా అడిగిన వెంటనే చెయ్యను అని వీరు డైరెక్ట్గా చెప్తారు. కానీ వీరు వారికి తెలియకుండానే వీరు చేయగలిగేటువంటి సహాయాన్ని చేస్తారు. ఇంకా మకర రాశికి చెందిన వారు చాలా తెలివైన వ్యక్తులు. ఎదుటివారు చెప్పేటువంటి విషయాన్ని వారు పూర్తిగా చెప్పకుండానే గ్రహించగలరు కూడా. వీరిదైనటువంటి ప్రణాళికలతో వీరిదైనటువంటి లక్ష్యాలతో ఎదుటివారికి ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. సాధారణంగా వీరు ఎదుటివారి నుంచి తిరిగి ఏదీ కూడా ఆశించరు. కానీ ఎదుటివారు ఏదైనా ఇస్తే బాగుండు అనేటువంటి ఆలోచనను మాత్రం లోపల కలిగి ఉంటారు. వీరు ఎదుటి వారికి సహాయం చేయడానికి మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వీరు చేయగలిగేటువంటి సహాయాన్ని ఎదుటి వారికి చేస్తారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.